తండ్రి, నీ నామనికి స్తోత్రాలు. ఇద్దరి ముందు చదవబడిన వాక్య లేఖన భాగాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. ప్రభా, మీరు మా మధ్య ఉన్నందుకు స్తోత్రాలు. మాతో ఉండి మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు. నీ వాక్యాన్ని విడిచి వడ్డించబోతుండగా మీరే నన్ను బలపరిచి వాడుకొనమని వేడుకుంటున్నాం. నీ మాట శ్రేష్టమైంది, నీ మాట బలపరిచేది, నీ మాట ఊతమిచ్చేది, నీ మాట ప్రోత్సాహపరిచేది, నీ మాట లేవనెత్తేది, నీ మాట ఆదరించేది, నీ మాట హెచ్చరికనిచ్చేది, నీ మాట గద్దించేది, నీ మాట ఖండించేది, నీ మాట మమ్ములను పడిన స్థితి నుండి లేవనెత్తేది. అటువంటి శ్రేష్టమైన నీ మాట కొరకు మేమందరం, మేము అందరము నీ మాట కొరకు మేము ఎదురు చూస్తున్నాం. కావున తండ్రి, నీ భక్తులతో శుభవచనమును సెలవిచ్చే దేవుడవు నీవు. నీ శుభవచనము కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం. నీ శ్రేష్టమైన మాటను తేటగా, సూటిగా, స్పష్టంగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కొద్ది నిమిషాలు ప్రభు వాక్యాన్ని ధ్యానిద్దాం. 2019 సంవత్సరంలో ఫిబ్రవరి 14 అనుకుంటా, నాకు ఇప్పటికీ గుర్తుంది, నేను వాక్యాన్ని అందించాను. ఈ రోజుకి నాకు గుర్తే, ఆ రోజు అందించిన వాక్యం కనాను స్త్రీ. ఆ స్త్రీలో ఉన్న అద్భుతమైన లక్షణాలు ఆ రోజు వివరించడం జరిగింది. బహుశా ఎవరికైనా గుర్తుంటే సంతోషం, నాకు మాత్రం గుర్తుంది. ఈరోజు కోల్పోయిన మొదటి ప్రేమ అన్న దాని గురించి కొన్ని మాటలు మేము ఉంచడానికి, చదివిన దాని నుండి ప్రాముఖ్యమైన మాటలు నేను తీసుకుని మీకు వివరించడానికి ఇష్టపడుతున్నాను. కొన్ని పరిచయ వాక్యాలు నేను చెప్తాను. ప్రకటన అనగా ప్రత్యక్షత అంటే ఏంటి? కొద్దిగా స్వరమితి చెప్పండి. మనందరి వరకు విందు రెడీ ఉన్న తర్వాత, ఓకే. ప్రకటన అనగా ఏంటి? ప్రత్యక్షత. పద్మాసు దీపంలో యోహాను గారు ఉన్నారు. పద్మాసు దీపంలో యోహాను గారు ఉన్నప్పుడు యోహాను గారికి యేసుక్రీస్తు ప్రభు వారు ప్రత్యక్షమయ్యారు. ఈ ప్రకటన గ్రంథాన్ని ఎంతమంది చదివారు ఇక్కడ కూర్చున్న వారిలో నాకైతే తెలియదు, కానీ ఈ ప్రకటన గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఒక రకమైన భయం కలుగుతూ ఉంటుంది కొంతమందిలో. ఇక్కడ కూర్చున్న వారిలో ప్రకటన గ్రంథం చదివిన వారు ఎంతమంది? చదివిన వాళ్ళు ఎవరు ఉన్నారా? చాలా తక్కువ, వెరీ ఫ్యూ, చాలా తక్కువ. ఈ ప్రకటన గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఒక రకమైన భయకంపితమైన దృశ్యాలే గాని, భవిష్యత్ వాక్కులే గాని అనేకమైనవి మనకు కనబడుతూ ఉంటాయి. మీలో చాలా మంది చదవలేదు కాబట్టి ఒక వాక్యాన్ని మాత్రం మీకు నేను జ్ఞాపకం చేస్తా. ప్రకటనలో నుండి మీలో చాలా మంది చదవలేదు కాబట్టి 1:3 చదవండి. 1వ అధ్యాయం 3వ వచనం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. ఏంటంట? సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. బ్లెస్సెడ్. మన దృష్టిలో ధన్యుడు అంటే ఎవరు? మన దృష్టిలో ఆశీర్వదించబడిన వాడు అంటే ఎవరిని గురించి చెప్తాం? ఒక వ్యక్తికి మంచి బంగ్లా ఉందనుకోండి, అబ్బా ఎంత ధన్యుడండి. మంచి బిడ్డలు ఉన్నారనుకోండి, ఎంత ధన్యుడండి. మంచి ఉద్యోగం ఉందనుకోండి, ఎంత ధన్యుడండి. లేదంటే మంచి కార్లు ఉన్నాయి అనుకోండి, ఎంత ధన్యుడండి. లేదంటే మంచి పొలం, స్థలం, ఇల్లు, లేదంటే సమస్తము కలిగి ఉంటే, కీర్తి, పరపతి, వైభోగ, ధన ఘనతలు, ఇవన్నీ ఐశ్వర్యాలు కలిగి ఉంటే ఆ వ్యక్తిని చూసి మనం చెప్పేది ఏంటి తెలుసా? ఎంత ధన్యుడోనండి, ఎంత ధన్యుడోనండి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ధన్యత యొక్క తాత్పర్యాన్ని, భావాన్ని యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత మార్చేశారు. పాత నిబంధన కాలంలో ధన్యత అంటే ఏంటంటే ఒక వ్యక్తికి గొర్రెలు, మేకలు, లేదా అష్టైశ్వర్యాలు, లేదంటే ధనఘనతలు, లేదంటే సవిస్తారమైన సంపద, లేదంటే తనకి విస్తారమైన బిడ్డలు కలిగి ఉన్నప్పుడు పాత నిబంధన కాలంలో వాటన్నిటిని ఎలా కేంద్రీకరించామంటే, ఎలా వర్గీకరించామంటే వీటిని ధన్యత అనేవాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేసిన తర్వాత ధన్యత యొక్క రూపాన్ని మార్చేశారు. అందుకనే మత్తయి సువార్త 5 చదవద్దు, కానీ డైరెక్ట్ నేను చెప్తున్నాను. మత్తయి సువార్త 5లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద కూర్చుని ఆ ప్రసంగం చేయడం ప్రారంభించారు. కొండ మీద కూర్చుని ప్రసంగం ప్రారంభిస్తూ ఆయన ఏమంటారంటే, అసలు ధన్యత అంటే ఏంటో ఆయన చెప్తున్నాడు. అసలు ఆశీర్వాదం అంటే ఏంటో ఆయన చెప్తున్నాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. నీతి నిమిత్తం ఆకలి దప్పిక కలిగిన వారు ధన్యులు. నీతి నిమిత్తం హింసించబడు వారు ధన్యులు. సమాధాన పరుచువారు
ధన్యులు, కనికరము గలవారు ధన్యులు. ఇలా చెప్పుకుంటూ పోతే అక్కడ ఏది కూడా భౌతికమైనది ఏది కూడా కనపడదు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేసి ధన్యత యొక్క రూపాన్ని ఆయన మార్చేశారు. అంటే ఈ లోకంలో స్థలం, పొలం, ఉద్యోగం, లేదంటే వజ్ర వైడూర్యాలు, సంపత్తి, ధనఘనత, కీర్తి, పేరు, ప్రఖ్యాతులు ఇవి ధన్యత కాదా అంటే అది దేవుని ద్వారా మనం పొందుకునే బహుమానమే, దేవుని ద్వారా పొందుకునే దానమే. కానీ దానికి మించిన ధన్యత ఏది అంటే ఆత్మానుసారమైంది ఏదైతే ఉందో అది ధన్యత, ఆత్మ సంబంధమైంది ఏదైతే ఉందో అది ధన్యత, పర సంబంధమైంది ఏదైతే ఉందో అది ధన్యత. ఈ లోక సంబంధమైన వాటిని వెంబడించినప్పుడు ఒకవేళ అవి ఉండొచ్చు, పోవచ్చు, కానీ పర సంబంధమైన వాటిని వెతికితే భూలోక సంబంధమైన మనల్ని వెంటాడతాయి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు. ఇదిగో నా నీతిని, నా రాజ్యాన్ని మీరు మొదట వెతకండి. నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతికినప్పుడు సమస్తము మీకు అనుగ్రహించబడును. అదే ఆయన చెప్పారు, ఫాలో మై వరల్డ్. పర సంబంధమైన దాన్ని నువ్వు అనుసరించు, భూలోకమైనవి నిన్ను అనుసరిస్తాయి. ఇలా యేసుక్రీస్తు ప్రభువారు ధన్యత యొక్క రూపాన్ని మార్చేశారు. భూలోక సంబంధమైనది ధన్యతే, కానీ దానికి పరిపూర్ణమైన అర్థం ఎప్పుడు వస్తుంది అంటే, పరిపూర్ణమైన ధన్యత ఏది అంటే ఆత్మానుసారమైనవి మనం కలిగి ఉన్నప్పుడు ధన్యత. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ భూలోకంలో అన్నిటికంటే అద్భుతమైన ధన్యత, ఆశీర్వాదం ఏంటి అంటే రక్షణ. అది ఒక అంగడిలోకి వెళ్ళి, కొట్టులోకి వెళ్ళి, అయ్యా నాకు రక్షణ ఇవ్వు అంటే ఎవరు ఇవ్వలేరు. నేను ఇంత నీకు ధనం ఇస్తా, నాకు రక్షణ ఇవ్వు అంటే ఎవరు ఇవ్వలేరు. లేదంటే నా ఇల్లు ఇస్తా, నాకు రక్షణ ఇవ్వు అంటే ఎవరు ఇవ్వలేరు. లేదా నా వాహనం ఇస్తా, నాకు రక్షణ ఇవ్వు అంటే ఎవరు ఇవ్వలేరు. యేసుక్రీస్తు ప్రభువారి తప్ప ఎవరు ఇవ్వలేని రక్షణ. రక్షణ అనేది అత్యున్నతమైన ధన్యత. హల్లెలూయా, హల్లెలూయా. కావున ఇక్కడ దేవుడు చెప్తుంది ఏంటంటే, మీరు చదవలేదు కాబట్టి మీకు నేను పరిచయ వాక్యము దీన్ని జస్ట్ చెప్తా ఉన్నాను. ప్రవచన వాక్యములు చదువువాడు, దానిని వినేవాడు అంటూ కొనసాగిస్తాడు. ఆ విన్న దాన్ని, చదివిన దాన్ని గైకొనేవాడు ధన్యుడు. హీస్ బ్లెస్డ్. వాడు ధన్యుడు. ఈ లోకంలో సమస్తము కలిగి ఉండొచ్చు, కానీ నువ్వు దేవుని వాక్యాన్ని చదవకపోతే, దేవుని వాక్యాన్ని వినకపోతే, దేవుని వాక్యాన్ని చదివిన దాన్ని, విన్న దాన్ని గైకొనకపోతే అసలు నీకు ధన్యత అనేది లేదు దేవుడి దృష్టిలో. కాబట్టి దేవుని వాక్యాన్ని చదవండి. యవన బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చదవండి. ఆ వాక్యాన్ని చదివినప్పుడు అది దేవుని దృష్టిలో నిన్ను ధన్యుడిగా, ధన్యురాలిగా చేస్తుంది.